విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కేకే రాజు ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు నరసింహనగర్ రైతు బజార్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజా ఆరోగ్యానికి భద్రత లేకుండా వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజా ఆరోగ్యాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే అండగా బాసటగా నిలబడి వారికి విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పులు మనందరికీ కూడా తెలుసు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా, అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకాల ద్వారా ఒక దేవాలయాల విద్యా దేవాలయాల పాఠశాలలను కానీ స్కూల్స్ కానీ తీర్చిదిద్దిన విధానం మనకు తెలుసు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి. ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో 500 to 600 బెడెడ్ ఒక హాస్పిటల్ ఉండాలి. ఈ హాస్పిటల్ను కానీ మెడికల్ కాలేజీని కానీ ఒక ఆధునిక వైద్య దేవాలయాల్లో తీర్చిదిద్దాలి. తద్వారా డాక్టర్ కావాలనే పేద విద్యార్థిని యొక్క కళని నిజం చేయడంతో పాటు ప్రభుత్వమే ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటికి అన్ని రకాల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కానీ, ఫైనాన్షియల్ శాంక్షన్స్ కానీ, ల్యాండ్ అలాట్మెంట్ కానీ చేసి దాంతోపాటు అందులో 7 మెడికల్ కాలేజీలు ఈ విధంగా నిర్మాణం పూర్తి చేసి 7 మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యి మిగతా కాలేజెస్ అన్నీ కూడా ఈ విధంగా నిర్మాణ దశలో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వంలోకి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, ప్రజలు కూడా తమను తాను నిర్ణయించుకునే విధంగా మనం తప్పు చేశాం, పాలిచ్చే ఆవుని మనం వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్న సందంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ విధమైన నిర్ణయం దుర్మార్గమైన నిర్ణయం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది డాక్టర్ కావాలనుకునేవారు పక్క దేశాలకు వెళ్ళి, ఉక్రెయిన్ లేదా రష్యా ఇలాంటి దేశాలకు వెళ్ళి ఆర్థికంగా చిదిగిపోయి ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్లో పెట్టి ఎన్నో కుటుంబాలు చిన్నమైన సందర్భాలు మనం చూసాం. అవన్నీ ఉండకూడదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ 17 మెడికల్ కాలేజీలోని సుమారు 2550 మందికి సీట్లు అందించాలి. అంతేకాకుండా మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ హాస్పిటల్స్ని కానీ, ఈ కాలేజెస్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న తరుణంలో ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా ఇది ఒక ఉద్యమంలా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని, ఈ ప్రజా కంటక నిర్ణయాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లో ప్రజలకు అండగా నిలబడి దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఈ కోటి సంతకాలు కాదు, 2 కోట్ల సంతకాలు అవుతాయి. వీటిని రేపు 18వ తారీఖు వరకు కూడా సంతకాల సేకరణ చేసి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర విజయవాడకి తరలించిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందజేసి ఈ కోటి సంతకాల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ, మంత్రులకు కానీ ప్రజలు తెలుసుకుంటే మీరేమీ చేయలేరని ఒక చెంపపెట్టులా ఉండేలా కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి నాయకులు కళ్ళు తెరిచి అధికారం ఉంది కదా అని అహంకారంతో కాకుండా మీరు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుని ప్రజాస్వామ్యంలో నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉండాలనేది మర్చిపోకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధితో
ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం నియోజకవర్గంలో 14వ వార్డులో 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు గారు ఆందోళన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అనిల్ కుమార్ గారికి, హరిపట్నాయక్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు, బోస్టన్ మెంబర్ రామారావు గారికి, వార్డు అధ్యక్షుడు బాలా శ్రీనివాస్ గారికి, 45వ వార్డు అధ్యక్షుడు వెంకటరమణ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున